ఏమంట కేటీఆర్ రంగరాజన్ అయ్యగారి కాడికి పోయి ఓదార్చిండో తర్వాత వరుసగా లైన్ కట్టిండ్రు కడవ పార్టీ లీడర్లు. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి నీకేం కాదు మిమ్మల్ని కాపాడుకుంటాం సర్కార్ అండగుంటదని ధైర్యం చెప్పేది పోయి ఉల్టా దాడి జరిగినట్టు ఎందుకు చెప్పలేదని రంగరాజన్ పంతుల్ని అడిగిండు. అంటే సీఎం మాట తీరే అంత కావచ్చు గాని తర్వాత గుడుల మంత్రి కొండ సురేఖ పంతులు ఇంటికాడికి పోయి పరామర్శించింది. పోలీసులతో మాట్లాడి ఎసొంటి కేసులు పెట్టాలనో అన్ని పెట్టి లోపటయ్యిండ్రి దాడి చేసిన వాళ్ళని గట్టిగానే చెప్పింది. తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ కూడా రామరాజ్యం సైన్యం పేరుతోని దాడి చేసుడు మంచి పద్ధతి కాదన్నాడు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉల్టా రంగరాజన్ అయ్యగారినే బదనం చేసినట్టు మాట్లాడిండు. రంగరాజన్ ముస్లింల కార్యక్రమాలలో పాల్గొన్నాడని బాయిలబడ్డోని మీద ఇంకో రాయేసినట్టు మాట్లాడిండు. ఇవన్నీ ఇట్లుంటే పోలీసులు రంగరాజన్ పంతులను తిప్పల పెట్టిన వాళ్ళను దొరకబట్టి అరెస్ట్ చేసిండ్రు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారా లేక ఎవరైనా ఎనుకుండి నడిపిస్తున్నారా అని పోలీసుల మర్యాదతోని అడిగి తెలుసుకున్నారట. తర్వాత పోలీసులు చెప్పిన దాన్ని బట్టి ఆ వీరరాఘవరెడ్డి అనేటోడు 2022లోనే దేవుని పేరుతోని ఓ సైన్యాన్ని తయారు చేసిండట. ప్రైవేటు సెక్యూరిటీ ఉద్యోగాలు ఇస్తామని పేపర్లలో ఆడిచ్చి ఆ నౌకర్ల కోసం వచ్చిన వాళ్ళతోని 2000 ఖర్చు పెట్టించి డ్రెస్సులు కుట్టించిండట. అప్పటి నుంచి గుడులకు చేరి మేము రామరాజ్య స్థాపన కోసం పనిచేస్తున్నాం, మాకు మీరు సాయం చేయాలి, కొంతమంది సైన్యాన్ని ఇయ్యాలి, వాళ్ళ ఖర్చులు మొత్తం మీరే భరించాలి అని దందాలు మొదలు పెట్టిండ్రట. అట్లా చేసుకుంటా సిలుకూరు గుడికి చాలా సార్లు వచ్చిండ్రట. కానీ రంగరాజన్ సారు ఇవన్నీ నా దగ్గర నడువాయి, రామరాజ్య స్థాపన ఇట్లా కాదు, మీరు చేస్తున్న పని లొల్లులు పుట్టించేదాన్ని తిరుగున్నది అని చెప్పిండట. ఇంకేమున్నది బలం ఉన్నదని దాడి చేసిండ్రట బడివేగాళ్ళు. కానీ ఇప్పుడు ఏమాయే కేసులు అయ్యి లోపల కూర్చునే కాడికి వచ్చింది. రామరాజ్యం పేరుతో ఇట్లా చేస్తే కృష్ణుని జన్మస్థలానికి కాడికే పోవాల్సి వచ్చింది కదా అని అంటున్నారట ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. కొత్త ఇండ్లు కట్టుడేమో గాని ఉన్న ఇండ్లు కూలగొట్టుడు మాత్రం వద్దనకుండా సాగుతున్నది కాంగ్రెస్ సర్కార్లా అని అంటున్నారు బీదాబిక్కి జనాలు. నిల్వ నీడ లేకుండా అవుతున్నదని ఏడుస్తున్నారు కూలినాలి చేసుకునేటోళ్ళు. ఇన్నరా మేమేమన్నా కోట్లు తిన్నామా లేకుంటే విల్లాలు కట్టుకొని విలాసాలు అనుభవిస్తున్నామా? ఏదో చిన్న ఇల్లు కట్టుకొని 15 ఏళ్ల నుంచి బతుకుతుంటే ఇప్పుడు భరోసా లేకుండా చేస్తున్నారు. కనీసం ముందుగానే చెప్పాలి కదా, ఏం చదువుకోక ముందే ఇట్లా చేస్తే మేము ఏడబోవాలని ఏడుస్తున్నారు. ఇట్లా ఇండ్లు కూలగొట్టుడు కాదు, ఏదన్నా పోసి ఇండ్లను మమ్ములను తలగబెట్టుండ్రి అని కోపం ఎల్లగక్కుతున్నారు. మేడ్చల్ జిల్లా నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలో జర్నలిస్ట్ కాలనీలో జరిగింది ఈ ఇండ్లు కూలగొట్టే గొప్ప కార్యం. ఈ తీరుగా జనాన్ని గూడు లేని పక్షుల తీరుగా చేసుడే కాదు, జర్రంతా గట్టిగానే మాట్లాడిన వాళ్ళను ఇన్నరా వాళ్ళనేంది బతిలాడేది, కేసులు పెట్టి లోపటైండ్రి అన్నట్టు ఎట్లా చెప్తున్నాడు. 10 ఏళ్ల నుంచి లేని రూల్స్ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాకనే వచ్చినాయా? పేదోనికి నోరు లేదని వారికి బలం లేదని సర్కారు ప్రతాపం చూపిస్తున్నదా? కోటాను కోట్లు మోసాలు చేసిన వాళ్ళను ఇట్లనే తిప్పల పెడుతున్నారా? బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి బయటి దేశాలకు పోయినోడు బాజాబ్తో బతుకుతున్నాడు. అసొంటోళ్లను ఎవరు ఏమన్నారు గాని పేదోని మీదనే వీళ్ళ ప్రతాపం అని తిడుతున్నారట. ఇల్లు కూలి బిక్కు బిక్కుమంటున్న చూసిన జనాలు.